మన ఇండియాలో ఉన్న ప్రతి గుడికి ఒక చరిత్ర ఉంది. అయితే ఈ రోజు మనం మాట్లాడుకోబోయే గుడిలో ఉన్నవి అన్ని ఆశ్చర్యపడే విషయాలు అండ్ అంతు చిక్కనటి. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద లైక్ బటన్. ఆ గుడి పేరే పూరి జగన్నాథ్ టెంపుల్. ఈ టెంపుల్ ఒరిస్సాలో ఉంది అండ్ ఇక్కడికి ఎప్పుడు వేలాదిగా భక్తులు వస్తూనే ఉంటారు అక్కడ ఉన్న శ్రీకృష్ణుని వారి దర్శనం కోసం. శ్రీకృష్ణుడు తన శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ఆయన శరీరం పంచభూతాలలో కలిసిపోయింది, కానీ ఆయన గుండె మాత్రం సాధారణంగా జీవించి ఉన్న మనిషిలా కొట్టుకుంటోంది. ఇంకా ఈ లోకంలో సాధారణంగానే జీవించి ఉన్నాడు అనిపించేలా కొట్టుకుంటోంది. ఆయన గుండె ఈ రోజు వరకు కూడా సురక్షితంగా ఉంది. ఇది చాలా తక్కువ మందికి తెలుసు. పూరిలో ఇప్పటికీ శ్రీకృష్ణుడి గుండె ఉందని, అది గర్భగుడిలో ఉండే శ్రీకృష్ణుడి కొయ్య విగ్రహం లోపల ఉందని అక్కడి భక్తుల నమ్మకం. పూరిలో బలరాముడు, సుభద్ర అండ్ కృష్ణుడు కొయ్య విగ్రహ రూపంలో దర్శనమిస్తారు. ఈ కొయ్య విగ్రహాలను అప్పటి పూరి రాజు అయిన ఇంద్రజూమ్నుడు దేవతల వాస్తుశిల్పి అయిన విశ్వకర్మ సహాయంతో చేయించారు. ఇప్పుడు మనం పూరి ఆలయంలోని కొన్ని రహస్యాలను తెలుసుకుందాం. ఇక్కడ స్వామివారి స్థానం బంగారు చీపురుతో శుభ్రం చేస్తారు. విగ్రహాన్ని ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మారుస్తారు. ఆ సమయంలో పూరి నగరం మొత్తం చీకటిగా మారుతుంది. అంటే నగరం మొత్తం లైట్లు ఆపివేయబడతాయి. లైట్లు ఆపివేయబడిన తర్వాత నగరం మొత్తం సిఆర్పిఎఫ్ సైన్యం పహారాలోకి వెళ్ళిపోతుంది. ఆ సమయంలో గుడివైపు ఎవరు వెళ్ళకూడదు, వెళ్ళలేరు కూడా. గుడి లోపల దట్టమైన చీకటి, పూజారి కళ్ళకు కూడా గంతులు కట్టి ఉంటాయి. శ్రీకృష్ణుడి విగ్రహంలో ఉన్న గుండెను బ్రహ్మ పదార్థం అని అంటారు. అది ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అది ఒక విగ్రహం నుంచి ఇంకొక విగ్రహంకి మార్చేటప్పుడు కూడా పూజారి కళ్ళకు గంతలు కట్టి వారి చేతులకు గ్లౌజులు వేసి ఉంటారు. వేలాది సంవత్సరాలుగా అది ఒక విగ్రహం నుండి మరొక విగ్రహానికి మారుస్తూ వస్తున్నారు. ఇది ఒక శక్తివంతమైన పదార్థం కావడం వలన దీనిని ఎవరూ తాకకూడదని నమ్మకం. ఈ రోజు కూడా జగన్నాథ్ యాత్ర సందర్భంగా పూరి రాజు స్వయంగా బంగారు చీపురుతో ఓడ్చేందుకు వస్తాడని ప్రజల నమ్మకం. జగన్నాథుని ఆలయం సమీపంలో సముద్రపు కెరటాలు మనకు వినపడుతూనే ఉంటాయి. కానీ ఒక్కసారి సింహద్వారం నుంచి లోపలికి ఒక్క అడుగు వేయగానే లోపల సముద్రపు అలల శబ్దం వినిపించదు. అయితే ఆశ్చర్యం ఏంటంటే గుడి నుంచి ఒక్క అడుగు బయటికి వేయగానే సముద్రపు శబ్దం మళ్ళీ వినపడుతుంది. మనం చాలా దేవాలయాల మీదుగా పక్షులు ఎగురుతూ ఉండడం చూసి ఉంటాం, కానీ పూరి జగన్నాథ్ దేవాలయం మీదుగా ఈ పక్షి విమానం వెళ్ళదు. ఇంకొక ఆశ్చర్యపరిచే విషయం ఏమంటే ఈ ఆలయం గోపురం మీద ఉండే జెండా ఎప్పుడూ గాలికి వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూనే ఉంటుంది. ఈ ఆలయంలోని 45 అంతస్తుల గోపురంపై ఉన్న జెండాను ప్రతిరోజు మారుస్తుంటారు. అయితే ఈ జెండాను ఒక్క రోజైనా మార్చకపోతే 18 సంవత్సరాల పాటు ఆలయాన్ని మూసివేస్తారు. అదేవిధంగా ఈ ఆలయం పైభాగంలో సుదర్శన చక్రం కూడా ఉంటుంది. దీనిని నగరంలోని ఎటువైపు నుండి చూసినా మన వైపుకే తిరిగి ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ ఆలయంలోని వంటగదిలో ప్రసాదాన్ని వండడానికి 7 మట్టి కుండలను ఒకదానిపై ఒకటి ఉంచి ఉపయోగిస్తారు. దీనిని కట్టెల ద్వారా వండుతారు. ఈ ఆలయంలో భక్తుల కోసం ప్రసాదం ప్రతిరోజు ఒకే పరిమాణంలో వండుతారు. అయితే ఆ రోజు ఎంతమంది భక్తులు వచ్చినా వండిన ప్రసాదం ఖచ్చితంగా సరిపోతుంది. అస్సలు వేస్ట్ మాత్రం అవ్వదు. అయితే ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆలయం తలుపులు మూసిన వెంటనే ప్రసాదం కూడా అయిపోతుంది. పూరిలోని ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే సాధారణంగా సముద్ర తీరంలో ఉదయం పూట గాలి సముద్రం నుంచి భూమి వైపు, సాయంత్రం పూట భూమి నుంచి సముద్రం వైపు వెళ్తుంది. కానీ పూరి సముద్ర తీరంలో మాత్రం దీనికి పూర్తిగా వ్యతిరేకంగా జరుగుతుంది. ఇది ఎందువల్లనో ఎవరికీ ఇంతవరకు అంతు చిక్కడం లేదు. పూరి జగన్నాథ్ ఆలయాన్ని ఒక అద్భుతంగా చెప్పవచ్చు. రోజులో ఏ సమయంలో కూడా ఆలయం నీడ కనిపించదు. ఇది ఇప్పటి ఇంజనీరింగ్ అద్భుతమా లేక దైవశక్తి కారణంగా జరుగుతుందా అనేది అంతు చిక్కని విషయం ఎవరికి. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధిగాంచినది పూరి జగన్నాథ్ రథయాత్ర. పూరి జగన్నాథ్ ఆలయంలో అతి ముఖ్యమైనది ఇదే. ఈ రథయాత్రలో 2 రథాలుంటాయి. శ్రీమందిరం, గుండీజా ఆలయానికి మధ్యలో ప్రవహిస్తున్న నదిని దాటి వెళ్ళాలి. అందుకే 2 రథాలను ఉపయోగిస్తారు. మొదటి రథం నది యువతలకి ఒడ్డు వరకు తీసుకెళ్తుంది. అక్కడ 3 చెక్క పడవల్లో దేవతలు నది దాటుతారు. అక్కడ నుంచి మరో రథంలో దేవులను గుండీజా ఆలయానికి తీసుకెళ్తారు. ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం జూన్ లేదా జూలై నెలల్లో నిర్వహిస్తారు. అంతేగాక ప్రతి సంవత్సరం కొత్త రథాన్ని తయారు చేయడం ఇక్కడ ప్రత్యేకత. చూశారుగా ఫ్రెండ్స్ పూరి జగన్నాథ్లోని రహస్యాలు. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.